ఈరోజు ఈ యొక్క సాక్షి మరి ఈవేళ వాళ్ళ మీడియాలో కూడా మేము చూడడం జరిగింది ఏదైతే రంగా గారి మరణం గురించి. ఈవేళ రంగా గారి పేరు గాని ఆయన గురించి గాని మాట్లాడేటువంటి అర్హత ఈ జగన్మోహన్ రెడ్డి గాని వీళ్ళ పార్టీకి గాని ఎక్కడ ఉందని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు రంగా గారిని హత్య చేసినటువంటి కుటుంబం ఈ రోజు ఎవరి దగ్గర ఉంది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఆ రోజు రంగా గారి హత్యలో ప్రధాన నిందితుడైనటువంటి కుమారుడు ఈ రోజు ఎవరి దగ్గర ఉన్నాడు? ఏ పార్టీలో ఉన్నారు? ఎక్కడున్నాడో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు రంగా గారి హత్యలో ప్రధాన నిందితుడైనటువంటి కుటుంబానికి ఆ రోజు హైదరాబాద్ లో అత్యంత విలువైనటువంటి 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని గిఫ్ట్ గా ఎందుకు ఇచ్చారో ఈవేళ సమాధానం జగన్మోహన్ రెడ్డి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఆ రోజు రంగా గారి పట్ల అత్యంత అభ్యంతకరంగా రంగా గారు ఒక రౌడీ అని అభ్యంతకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి కాపుల ఆగ్రహానికి గురైనటువంటి గౌతమ్ రెడ్డికి నువ్వు ఏదైతే ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పదవి ఇచ్చి ఎందుకు సత్కరించావో ఈవేళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు రంగా గారి పట్ల చేసినటువంటి ఆ గౌతమ్ రెడ్డిని ఈ రోజు నువ్వు ఎందుకు హక్కును చేర్చుకున్నావో మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంతకు మించి రంగా గారి కుటుంబం ఈరోజు ఏ రాజకీయ పార్టీ పట్ల బాసటగా ఉంది, ఏ రాజకీయ పార్టీ పక్షాన ఉందో ఈరోజు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంటే ఈ రకంగా మరి ఆ రోజు మరి కాపు బిడ్డ రంగా గారి యొక్క హత్యలకు పాల్పడినటువంటి నిందితుల కుటుంబానికి నజారాన ఇచ్చినటువంటి మీరు రంగా గారి పట్ల అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేసి కాపుల ఆగ్రహానికి గురైనటువంటి వారికి ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చి సత్కరించినటువంటి మీరు ఆ నిందితుల కుటుంబాన్ని హక్కున చేర్చుకుని ఈ రోజు మరి వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకు తిరుగుతున్నటువంటి మీరు ఈవేళ కాపుల గురించి గాని రంగా గారి గురించి కానీ మాట్లాడేటువంటి అర్హత ఈ జగన్మోహన్ రెడ్డికి లేదు అనే విషయాన్ని స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ